సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ 3 సస్పెక్ట్లు పట్టుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 కేసెస్లో వాళ్ళు కన్ఫెస్ చేశారు. ఒక 6 ఏమో వెల్లుల్లో ట్రాన్స్ఫార్మర్స్ని థెఫ్ట్ అయిన తర్వాత ఆ కాపర్ వైర్స్ని, ఆ తర్వాత ఇంకొక 2 వచ్చేసి దుగ్గి అని నిమిషం చెప్తాను. మాచర్ల టౌన్లో ఒకటి, మాచర్ల రూరల్లో ఒకటి, వైవీపాలెం ప్రకాశం జిల్లా 2, రెంటచింతల ఒకటి, పూలతేరు ఒకటి, మొత్తం 13 కేసెస్లో కన్ఫెస్ చేశారు. 13 కేసెస్లో కూడా దానికి ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ అయింది. సో ఆ కేసెస్ ఆల్రెడీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగున్నాము. వాళ్ళ కేసెస్ మాకు రిపోర్ట్ ఇవ్వగానే దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కన్సర్న్ ప్రాపర్టీని వాళ్ళకి ఫార్మర్స్కి వాళ్ళ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వలి మంచి వర్క్ చేశాడు. యాక్చువల్లీ ఈ షుడ్ డిజర్వ్ మూమెంట్ ఆఫ్ అప్లాజ్. వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్? చట్టపరంగా చూసుకుంటే వాళ్ళకి ఎలాంటి? ఇది యాక్చువల్లీ వీళ్ళు ఫస్ట్ టైం కాదు, వీళ్ళు రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు. వీళ్ళు ఇంతకు ముందు కూడా ఆల్మోస్ట్ ఒక 150 కేజెస్ వరకు కూడా ఆల్రెడీ చేసి ఉన్నారంట. సో వాళ్ళ మీద బయటకు వచ్చినారు కాబట్టి వీళ్ళని ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాము ఎస్పీ సార్ పర్మిషన్తో. సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళని ట్రాక్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా వాళ్ళ మీద ఇప్పుడు రిమాండ్ పెట్టే సెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వచ్చి వాళ్ళకి రిమాండ్ ఇచ్చి వాళ్ళని కంటిన్యూస్ మూమెంట్స్ అవన్నీ ఐడెంటిఫై చేస్తూనే రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ట్రాక్ చేస్తుంటాం. యాక్చువల్లీ కొంటున్నాడు అంటే వాడు ఎవడైనా అమ్ముతున్నాడు అంటే కొనేవాడు ఒకటి ఉండాలి. అసలు కొనే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళతో కూడా ఒక చిన్న మీటింగ్ లాంటిది అరేంజ్ చేయమని చెప్పాను నేను. ఎస్పీ సార్ కూడా చెప్పున్నారు ఆల్రెడీ. వాళ్ళతో అరేంజ్ చేసి మీటింగ్ వాళ్ళకు కూడా అట్లీస్ట్ ఉండాలి అవగాహన. ఇలాంటివి ఏదైతే థెఫ్ట్ చేసి వస్తున్నారో అది కూడా ఫార్మర్స్ చాలా తక్కువ డబ్బులు ఉంటాయి ఈ ఏరియాలో, ఫార్మింగ్ ఇంకా చేస్తున్నారంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. కానీ ఎంతో కొంత వాళ్ళ దగ్గరే థెఫ్ట్ చేసి ఇదంతా. సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో స్క్రాప్ కానీ, ఐరన్ డీలర్స్ కానీ, స్టీల్ వెండర్స్ కానీ వీళ్ళందరితో కూడా ఒక చిన్న మీటింగ్ లాంటిది పెట్టి వాళ్ళు కూడా అవేర్నెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎవరైనా నెక్స్ట్ టైం మళ్ళీ రిసీవర్స్ ఉంటే వాళ్ళ మీద కూడా కేసెస్ రిజిస్టర్ చేసి వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక కమెండబుల్ థింగ్ ఏంటంటే ఒక దగ్గర ఏదైనా ఫామ్లో ఒక 10 to 15 ట్రాన్స్ఫార్మర్స్ ఒకే చోటు ఉంటే క్లస్టర్ లాగా, ఆ క్లస్టర్కి సీసీటీవీస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక 2 to 3 క్లస్టర్స్ ఐడెంటిఫై చేశారు SHO వాళ్ళు. సో అందులో ఒక 1 or 2 క్లస్టర్స్కి ఆల్రెడీ సీసీటీవీస్ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎస్పీ వల్నాడు సార్, శ్రీనివాస్ సార్ ఏమన్నారంటే మెయిన్ ఏరియాస్లో కెమెరాస్ని ఫిట్ చేయమని చెప్పారు. జంక్షన్స్లో కానీ, స్టాట్యూస్లో కానీ అదంతా. ఇట్స్ వార్ఫుట్లో అది ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. అది సార్ స్పెషల్ ఇంట్రెస్ట్తో దాన్ని డ్రైవ్ చేస్తున్నారు. సో ఇక్కడ 55 కెమెరాస్ వరకు ఆల్రెడీ పెట్టున్నాము. అది కాకుండా ఇంకొక ఎడిషనల్గా ఒక 20 కెమెరాస్ SHO విత్ ద హెల్ప్ ఆఫ్ డోనర్స్ పెట్టున్నారు విలేజెస్లో మెయిన్ సెంటర్స్ కెమెరా. అట్లానే ఇప్పుడు టెక్నాలజీ పోలీసింగ్లో కూడా నెక్స్ట్ పికెట్స్లో డిజిటల్ బ్యారికేడింగ్ అని అదొకటి తీసుకురాబోతున్నాము. దట్ విల్ బి యూస్ఫుల్ యాజ్ వెల్. బోత్ విలేజెస్కి పోలీస్కి కూడా టు అండ్ ఫ్లో కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి డిజిటల్ బ్యారికేడింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో గంజా కేసులు కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి సార్. దాని గురించి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ఈ గంజా మనకి యాక్చువల్లీ గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకుంది. ప్రైమ్ కన్సర్న్ తీసుకొని ఉంది. ఫస్ట్ రెస్పెక్టివ్ రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ సార్, హోమ్ మినిస్టర్ సార్, ఎస్పీ సార్, రేంజ్ ఐజీ సార్ కానీ, డీజీపీ సార్ కానీ వీళ్ళందరూ చెప్తుంది ఒకటే, గాంజా ఎక్కడున్నా కానీ వదిలేదు లేదు. సో గాంజా ఎక్కడి నుంచి అయితే మనకి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, రైట్ ఫ్రమ్ సోర్స్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఆ సప్లై చైన్ ఐడెంటిఫై చేస్తూనే ఎవరి దగ్గరైనా పెడ్లర్స్ ఉంటారు, ఆ తర్వాత మెయిన్ సోర్స్ నుంచి ఒక పెద్దవాడు తీసుకుంటారు, వాడి దగ్గర నుంచి చిన్నవాళ్ళు తీసుకుని అక్కడి నుంచి పెడల్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. దీనివల్ల మెయిన్గా కాలేజ్ కిడ్స్ ఇబ్బంది అవుతుంది, జాబ్ లేని యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిక్ట్ అయితే దానివల్ల క్రైమ్కి ప్రోనింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి గాంజా మీద సీరియస్గానే ఉంటుంది ఎఫర్ట్స్. సో ఎక్కడన్నా కానీ నేను మీడియా వాళ్ళు కూడా అదే అడుగుతున్నాను, గాంజా తాగుతున్నారు లేదా గాంజా సెల్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు పాస్ ఆన్ చేయండి, మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాను. మా పరిధిలో ఉంటే 100% ఇన్ఫర్మేషన్ ఇస్తాం. కాకపోతే ఏంటంటే అక్కడ కొంచెం మీడియా పరంగా మేము ఏదైతే ప్రయాణం చేస్తున్నామో కొంచెం మా ఫ్యామిలీస్ మీద కూడా దాడి చేసే ప్రయత్నాలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా విలేకరులపైన దాడులు చాలా ఎక్కువ అవుతుంది. సో దాని గురించి మాకు ఏదైనా సపోర్ట్ ఉంటే బాగుంటుందని ఆలోచన. తప్పకుండా అలాంటి ఇన్సిడెంట్ ఏది జరిగినా కానీ మా దృష్టికి SHO గారి దృష్టికి తీసుకురండి, లేదంటే DSP గురిజాల ఆఫీస్లో నేను ఉంటాను, నా దృష్టికి తీసుకురండి.
ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది దాని మీద ఎవరైతే తీసుకుని వచ్చినారో క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తాం, వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుంటాం, మీకు భరోసా ఇవ్వడానికే ఉన్నాం. యాక్చువల్లీ పబ్లిక్కి మీడియా ఎంత హెల్ప్ చేస్తుందో పోలీస్ కూడా అదర్ అయ్యానంటారు. మీడియా అన్నది 4th పిల్లర్ అది. సో దాన్ని ఆటోమేటిక్గా మేము కాపాడితేనే పబ్లిక్ కూడా అవేర్ అవుతారు. సో డెఫినెట్లీ మీకు అట్లాంటివి ఏమైనా థ్రెట్ కాల్స్ వచ్చినా ఏమొచ్చినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేయండి, రైట్ యాక్షన్ రైట్ టైంలో తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Future News, like, share and comment చేయండి.